శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండికొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన వినుకొండలో రామలింగేశ్వర స్వామి గుడిలో చాలా విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. అందరికీ ఆ రామలింగేశ్వర స్వామి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, నిండు ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే కుటుంబాలన్నింటినీ కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి పేదరిక నిర్మూలన జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. అలాగే ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు బాగా పడి పంటలన్నీ బాగా పండాలని, మంచిగా రైతులకు గిట్టుబాటు ధర రావాలని, ఆ విధంగా ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు కూలి ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. భక్తులందరి యొక్క సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి కూడా నిర్మాణం కూడా పూర్తి తొందరగా కావాలని రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. భక్తులందరికీ కూడా దేవుడు అంటే మనకి ఎంత ఆస్తున్నా దేవుడికి సేవ చేయడానికి, ఆ గుడి నిర్మాణంలో మన వంతు చేయడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. ఇలాంటి గొప్ప చరిత్రాత్మక శ్రీరామచంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి విగ్రహం ఇది. ఈ విగ్రహం దగ్గర ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి భక్తులందరూ వితోధికంగా విరాళాలు ఇచ్చి గుడి నిర్మాణం పూర్తి చేసే దాంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని భక్తులందరికీ కూడా పిలిపిస్తున్నా. మరి కొత్తగా నూతన కమిటీకి గుడి కమిటీ చైర్మన్గా అచ్యుత కోటేశ్వరరావు గారిని, అలాగే వారి యొక్క కమిటీ సభ్యులందరినీ కూడా నిర్ణయించడం జరిగింది. సో ఈ గుడి నిర్మాణానికి భక్తులందరూ కూడా సహకరించాలని, చేయూతనివ్వాలని, భూరి విరాళాలు కూడా ఇచ్చి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. అలాగే ఈ కొండ మీద కూడా ఇంకా జరగాల్సినటువంటి అభివృద్ధి ఉంది. మొక్కలు నాటాలి, మరి ఇక్కడ బిల్డింగులు కట్టాలి. అట్లాగే ఎవరైనా యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళు ఉండటానికి వసతి గృహం కూడా ఇక్కడ నిర్మించాలి. అర్చకులు ఉండటానికి కూడా ఇక్కడ భవన సముదాయాన్ని నిర్మాణం చేయాలి. ఇలాంటి చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇది ఒక పుణ్యక్షేత్రంగా, ఇది ఒక పర్యాటక క్షేత్రంగా దీన్ని అభివృద్ధి చేయాలనేది ఒక మంచి సంకల్పం. చంద్రబాబు నాయుడు గారు ఈ గుడి మీద అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయడానికి. కాబట్టి వారికి నేను చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో మంత్రి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరి ఇక్కడ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. అట్లాగే మన భక్తులందరి సహకారంతో మన గుడి కమిటీ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు గారు భక్తులందరి సహకారంతో, కమిటీ వాళ్ళందరి సహకారంతో ఇక్కడ సుమారు 20,000 మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేశారు.
వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అనేక చోట్ల ప్రసాదాలు ఇవన్నీ కూడా భక్తులు చాలా మంది ముందుకొచ్చి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి ప్రసాదాల కౌంటర్లు, మంచినీళ్ళ కౌంటర్లు, మజ్జిగ కౌంటర్లు, అన్నదానాలు అనేక టీములు వారు టౌన్లో కూడా అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అట్లాగే అధికారులు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారిని, షకీలా గారిని, అదేవిధంగా మరి మున్సిపల్ కమిషనర్ని, ఎండోమెంట్ ఈఓ గారిని, వివిధ డిపార్ట్మెంట్ల పోలీసు సిఐల్ని, పోలీస్ సిబ్బందిని, అధికారులని, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్లు భాగస్వామ్యంతో ఈరోజు చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్యూ లైన్ నిర్మించారు. రోడ్డు మొన్న వర్షాల వల్ల దెబ్బతింటే అవన్నీ కూడా మొత్తం కూడా రోడ్డు అంతా కూడా బాగు చేసి ఈరోజు బస్సులు రావడానికి, ప్రయాణికులు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా చేయడం జరిగింది.